పార్లమెంట్ హాల్లో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు సోనియా గాంధీ మరియు రాహుల్ గాంధీని కలిశారు. ఇక తెలంగాణ కులగణనపై అసెంబ్లీలో బిల్లు పెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిన విషయాలు, నిన్న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగినటువంటి బీసీ సంఘాల దీక్ష తదితర అంశాలను వివరించారు. బీసీ రిజర్వేషన్లను 42% పెంచే అంశంపై 9వ షెడ్యూల్లో పెట్టించి అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. రిజర్వేషన్ కానే కాదు, ఇట్స్ సోషో ఎకనామిక్ రిజర్వేషన్. దాంట్లో అందరూ వస్తారు. అందులో భాగంగానే ముస్లింలు వచ్చారు. ముస్లింలు ఈ దేశంలో భాగము. ఇది కాదంటారా? ప్రతి నిమిషం ప్రతి క్షణం ముస్లింలు తలుచుకుందే మతంని రెచ్చగొడుతూ ఏదైనా ఇప్పుడు వాళ్ళు ఓబీసీలో ఉన్నారు. ముస్లింలో కూడా ముస్లిమ్స్లో చాలామంది ఓబీసీలు ఉన్నారు. ఓబీసీలందరూ కూడా ఒక చోట చూపించే ప్రయత్నం మా ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ ఎలాంటి సర్వే ఎక్కడ జరగలే. నా భూతో నా భవిష్యత్ అలాంటి సర్వే చేసి తీరినాం. ఎవరు ఎంత నిష్పత్తిలో ఉన్నారు ఈ రాష్ట్రంలో చేసి చూపించినాం. ఈ ఘనతని క్రెడిట్ని కప్పిపుచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. మాకు చిత్తశుద్ధి కాబట్టే కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42% బిల్లు తీసుకొచ్చాము. మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి కుల సర్వే చేశాము. 10 ఏళ్ళు టీఆర్ఎస్ చేయలే. ఇలా కేంద్ర ప్రభుత్వం నుండి మీరు చేయలేకపోతా ఉన్నారు. నేను మీ ద్వారా వారికి చెప్తా ఉన్నాను, రేపు జరగబోయే జన సర్వేలో కులాన్ని ఎందుకు చేర్చరు? మీకున్న బాధ ఏంటి, నొప్పి ఏంటి? ఈ దేశంలో ఏ కులం వారు ఎంత ఉన్నారో తెలవాలి కదా. తెలుస్తేనే కదా రిజర్వేషన్ ఫలాలు అందేది. ఎందుకు మీరు చేర్చలేకపోతా ఉన్నారు?